2026 సంవత్సరం మార్చి నెల తులారాశి వారి జీవితంలో ఒక కొత్త వెలుగును తీసుకురాబోతుందని జ్యోతిష శాస్త్రం స్పష్టం చేస్తోంది. సాధారణంగా ప్రతి మనిషి జీవితంలో కొన్ని నెలలు చాలా భారంగా గడుస్తాయి, మరికొన్ని నెలలు చాలా ఉత్సాహంగా సాగుతాయి. కానీ ఈ మార్చి నెల తులారాశి వారికి ఒక అద్భుతమైన వరం అని జ్యోతిష పండితులు స్పష్టం చేస్తున్నారు. మీరు గత కొన్ని నెలలుగా పడుతున్న కష్టాలకు ప్రతిఫలం దక్కే సమయం దగ్గర పడింది. ఈ నెలలో గ్రహాల స్థితిగతులు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల మీరు చేసే ప్రతి పనిలో ఒక పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా అంటే డబ్బుల విషయంలో ఈ మార్చి నెలలో మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఆగిపోయిన పనులు లేదా ఎక్కడో నిలిచిపోయిన డబ్బులు ఈ నెలలో మీ చేతికి అందుతాయి. దీనివల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మానసిక సమస్యలు మరియు ఒత్తిడి వంటివి తీరిపోతాయి. ప్రశాంతంగా ఈ నెల గడిపే అవకాశం ఉంది. మీరు ఏదైనా కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి అని చాలా రోజులుగా ప్లాన్ చేస్తుంటే ఈ నెల దానికి చాలా మంచి టైం. అలాగే ఇప్పటికే మీరు నిర్వహిస్తున్న వ్యాపారాల్లో మంచి లాభం, మీరు పెట్టే పెట్టుబడి మీకు భవిష్యత్తులో మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. కేవలం బిజినెస్ మాత్రమే కాదు, ఏదైనా ఆస్తి కొనాలన్నా లేదా కొత్త ఇల్లు కట్టాలన్నా లేదా పాత ఇంటిని రిపేర్ చేయించాలన్నా ఈ నెలలో మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేయవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెల చాలా లాభసాటిగా ఉంటుంది. మీరు చేసే కొనుగోలు లేదా అమ్మకాలు మీకు మంచి కమిషన్లు లేదా లాభాలను అందజేస్తాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. దీనివల్ల మీ ఇంట్లో కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే ఈ మార్చి నెల బిజినెస్ పరంగా తులారాశి వారికి అద్భుతమని చెప్పవచ్చు. ఈ నెలలో మీ వ్యక్తిత్వంలో కూడా చాలా మార్పులు వస్తాయి. మీలో ఆధ్యాత్మికత భావన పెరుగుతుంది. మీరు ప్రకృతికి చాలా దగ్గర అవుతారు. మొక్కలు పెంచడం లేదా వ్యవసాయం చేయడం వంటి పనుల మీద మీకు ఆసక్తి పెరుగుతుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. సమాజంలో కూడా మీకు మంచి పేరు వస్తుంది. నలుగురు వ్యక్తులు మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. ఒకవేళ మీకు ఏవైనా చెడు అలవాట్లు ఉంటే వాటిని వదిలేయడానికి ఇది సరైన సమయం. మీరు మీ ఆరోగ్యం మీద మరియు మీ క్యారెక్టర్ మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. స్మోకింగ్ లేదా డ్రింకింగ్ వంటి అలవాట్లు ఉన్నవారు వాటిని మానేసి ఒక హెల్తీ లైఫ్ స్టైల్ వైపు అడుగులు వేస్తారు. దీనివల్ల మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కనుక సినిమా ఫీల్డ్ లేదా టీవీ లేదా సోషల్ మీడియా రంగాల్లో ఉంటే మీకు ఈ నెల ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. మీకు కొత్త కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీరు చేసే పనికి గుర్తింపు లభించడమే కాకుండా పెద్ద పెద్ద అవార్డులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సమాజంలోని ప్రముఖుల ప్రశంసలు మీకు దక్కే అవకాశం ఉంది. మీ టాలెంట్ బయట ప్రపంచానికి తెలుస్తుంది. దీనివల్ల మీకు ఫేమ్ మరియు మనీ రెండూ లభిస్తాయి. కొత్త భాషలు నేర్చుకోవాలని అనుకునే వారికి లేదా ఏదైనా కోర్స్ చేయాలనుకునే విద్యార్థులకు కూడా ఈ నెల చాలా బాగుంటుంది. మీ తెలివితేటలు పెరుగుతాయి మరియు మీరు చాలా షార్ప్గా ఆలోచించగలుగుతారు. కుటుంబ విషయాలకు వస్తే మీకు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. చాలా రోజులుగా ఆస్తి విషయంలో గొడవలు పడుతున్న వారికి ఈ నెలలో ఒక పరిష్కారం దొరుకుతుంది. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. కోర్టు కేసులు తొలగిపోయి అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఇంట్లో శుభకార్యాలు అంటే పెళ్ళిళ్ళు లేదా ఫంక్షన్లు జరిగే సూచనలు ఉన్నాయి. దీనివల్ల బంధువులు రాకపోకలు పెరిగి ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో మీరు అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. గతంలో మిమ్మల్ని వేధించిన అనారోగ్య సమస్యలు ఈ నెలలో తగ్గుముఖం పడతాయి. అయితే మీరు సరైన డాక్టర్ని సంప్రదించి అవసరమైన టెస్టులు చేయించుకోవడం మంచిది. మీరు మీ డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట దొరికే ఆయిల్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ను వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ప్రతిరోజు ఉదయం ఎక్సర్సైజ్ చేయడం లేదా యోగా చేయడం వల్ల మీరు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఫిట్గా ఉంటేనే మీ కెరీర్లో కూడా బాగా రాణించగలుగుతారు. ఉద్యోగం చేసేవారి విషయానికి వస్తే ప్రైవేట్ సెక్టార్లో ఉండేవారికి ఉన్న భయాలు అన్నీ పోతాయి. నా జాబ్ ఉంటుందా ఊడుతుందా అని టెన్షన్ పడేవారికి మేనేజ్మెంట్ నుండి మంచి భరోసా లభిస్తుంది. ఆఫీస్లో మీ పనితీరు బాగుంటుంది. మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఇక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేసే వారికి లేదా ఆల్రెడీ జాబ్స్లో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. మీ శ్రమకు తగ్గ ఫలితం ఈ నెలలో దక్కుతుంది. విదేశాల్లో ఉండేవారు అంటే ఎన్ఆర్ఐలు కూడా తమ లైఫ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇండియాకి తిరిగి రావాలా లేదా అక్కడే సెటిల్ అవ్వాలా అనే విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టకుండా ఒకసారి ఎక్స్పర్ట్ సలహా తీసుకోవడం మంచిది. బిజినెస్ చేసేవారికి బ్యాంకు నుండి లోన్లు చాలా ఈజీగా మంజూరవుతాయి. కొత్త ఫ్యాక్టరీలు లేదా కంపెనీలు స్టార్ట్ చేయాలనుకునే వారికి ప్రభుత్వం నుండి కూడా సపోర్ట్ లభిస్తుంది. రియల్ ఎస్టేట్ మరియు గోల్డ్ బిజినెస్లో ఉన్న వారికి లాభాలు మామూలుగా ఉండవు. కానీ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం తొందరపడకూడదు. మీ జాతకం ఒకసారి చెక్ చేయించుకున్నాక మాత్రమే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టండి. అవసరం లేని ఖర్చులు తగ్గించుకుంటే మీ సేవింగ్స్ పెరుగుతాయి. ముఖ్యంగా సేవింగ్స్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. పిల్లలు లేని దంపతులకు ఈ నెలలో ఒక తీపి కబురు అందుతుంది. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నిస్తున్న వారికి డాక్టర్ల ట్రీట్మెంట్ లేదా దైవ ప్రార్థనలు ఫలిస్తాయి. సంతాన భాగ్యం ఉంది.
మీ పిల్లల చదువుల గురించి మీరు పడుతున్న ఆందోళన కూడా తగ్గిపోతుంది. వారు చదువులో బాగా రాణిస్తారు మరియు మంచి ర్యాంకులు సాధిస్తారు. వారి కెరీర్ సెటిల్మెంట్ విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు వారికి భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. మీరు మీ పిల్లలకు ఒక మంచి ఫ్రెండ్ లాగా మారి వారికి ధైర్యం చెప్తారు. మీ సపోర్ట్ వల్ల వారు లైఫ్లో చాలా కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తారు. భార్యాభర్తల మధ్య సంబంధం చాలా బాగుంటుంది. పాత గొడవలన్నీ మర్చిపోయి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటారు. విడిపోయిన దంపతులు లేదా ప్రేమికులు మళ్ళీ కలిసే అవకాశం ఉంది ఈ నెలలో. ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఇది మంచి సమయం. శారీరక మరియు మానసిక సుఖం మీకు లభిస్తుంది. పార్ట్నర్తో కలిసి లాంగ్ డ్రైవ్స్ లేదా ట్రిప్స్కి వెళ్ళే ప్లాన్స్ చేస్తారు. దీనివల్ల మీ మధ్య బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తాయి. పాలిటిక్స్లో ఉన్న వారికి ఈ నెల చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ప్రజల్లో మీకు క్రేజ్ పెరుగుతుంది. మీరు చేసే సేవా కార్యక్రమాల వల్ల జనాల్లో మంచి గుర్తింపు వస్తుంది. సమాజంలో మీ పలుకుబడి మరియు గౌరవం పెరుగుతుంది. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. పదవులు ఆశించే వారికి పార్టీ నుండి మంచి ఆఫర్స్ రావచ్చు. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ప్రజల మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది. టెక్నాలజీ మరియు కంప్యూటర్ రంగంలో ఉన్న వారికి కూడా ఈ నెల అద్భుతంగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి లేటెస్ట్ టెక్నాలజీల మీద మీకు పట్టు పెరుగుతుంది. ఈ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల కూడా మీకు మంచి లాభాలు వస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపడానికి ఈ నెలలో చాలా అవకాశాలు వస్తాయి. మనసులో ఉన్న బాధలను లేదా కోరికలను మీ వారితో పంచుకుంటారు. దీనివల్ల మీ మనసు తేలికవుతుంది. విద్యార్థులు తమ ఎగ్జామ్స్ కోసం చాలా బాగా ప్రిపేర్ అవుతారు. మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏదైనా సాధించాలనే పట్టుదల మీలో కనిపిస్తుంది. మీ లైఫ్లో ఒక మంచి పొజిషన్కి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీ లైఫ్ పార్ట్నర్ ఇచ్చే సలహాలు మీకు బిజినెస్లో లేదా జాబ్లో చాలా హెల్ప్ అవుతాయి. ఒకరికొకరు తోడుగా ఉంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యంగా వెహికల్స్ డ్రైవ్ చేసేటప్పుడు అస్సలు నిర్లక్ష్యం చేయకండి. స్పీడ్గా వెళ్ళడం లేదా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. హెల్మెట్ మరియు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించండి. మీ వల్ల ఎదుటి వారికి కూడా సమస్యలు రాకుండా చూసుకోండి. సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సనల్ విషయాలను లేదా ఫోటోలను ఎవరికి షేర్ చేయకండి. దీనివల్ల బ్లాక్మెయిల్ వంటి ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా మహిళలు ఈ విషయంలో చాలా అలర్ట్గా ఉండాలి. అపరిచిత వ్యక్తులతో స్నేహాలు అంత మంచిది కాదు. మీరు డెవలప్ అవుతుంటే చూసి ఏడ్చేవారు కూడా ఉంటారు. మీ ఎదుగుదలను చూసి అసూయపడే వారి వల్ల మీకు దిష్టి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ప్లాన్స్ లేదా సక్సెస్ గురించి అందరికీ ముందే చెప్పకండి. కొన్ని పనులు పూర్తయ్యే వరకు సీక్రెట్గా ఉంచడం మంచిది. ఈ నెలలో కొన్ని ఇంపార్టెంట్ పనులు కొంచెం లేట్ అవ్వచ్చు. దానికి కంగారు పడి టెన్షన్ పడకండి. నిదానంగా పనులు పూర్తవుతాయి. మీరు తీసుకునే డెసిషన్స్ మీ లైఫ్ని మార్చేస్తాయి. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అనవసరమైన ఖర్చులు అంటే షో కోసం చేసే ఖర్చులు తగ్గిస్తే మీ ఫైనాన్షియల్ స్టేటస్ చాలా బాగుంటుంది. డైరీ ఫార్మింగ్ లేదా ఫుడ్ బిజినెస్ చేసేవారికి ఈ నెలలో తిరిగి ఉండదు. కిరాణా షాపులు లేదా బట్టల వ్యాపారం చేసేవారికి కస్టమర్ల తాకిడి పెరుగుతుంది. కష్టపడి పనిచేసే గుణం మీకు ఈ నెలలో మంచి ఫలితాలను ఇస్తుంది. చేనేత కార్మికులకు లేదా చిన్న తరహా పరిశ్రమలు నడిపే వారికి ప్రభుత్వం నుండి సబ్సిడీలు లేదా లోన్లు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ బిజినెస్ను ఎక్స్పాండ్ చేయడానికి ఇది మంచి టైం. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు వీసా ప్రాసెస్ ఈజీగా పూర్తవుతుంది. అక్కడ పార్ట్ టైం జాబ్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ ఉద్యోగం సాధించేందుకు కూడా మార్చి నెల అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. అంటే లాటరీ రూపంలోనో లేదా పాత అప్పులు తిరిగి రావడం వల్లనో మీకు డబ్బులు అందుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆదాయం వచ్చే మార్గాలు కూడా పెరుగుతాయి. దీనివల్ల మీరు ఈ పాత అప్పులను తీర్చగలుగుతారు. లోహం మరియు యంత్ర పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఈ నెల కలిసి వస్తుంది. కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లు పెట్టాలనుకునే వారు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. బ్యాంకు పర్మిషన్లు మరియు ఇతర లైసెన్సులు త్వరగా వచ్చేస్తాయి. మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి మార్చి 2026 అనేది అన్ని విధాలా బాగుంది. డబ్బు, పేరు ప్రతిష్టలు, ఆరోగ్యం మరియు సుఖం అన్నీ మీకు లభిస్తాయి. కానీ మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల స్థితిని బట్టి ఫలితాలు కొంచెం మారవచ్చు. ఏదైనా పెద్ద పని మొదలుపెట్టే ముందు ఈసారి మంచి జ్యోతిష్య పండితుని సంప్రదించండి. ఒకవేళ ఏవైనా చిన్న దోషాలు ఉంటే పరిహారాలు చేయించుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. దైవ ప్రార్థన మరియు నమ్మకంతో ముందడుగు వేయండి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఈ నెల మీ జీవితంలో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీరు మీ ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక యాత్రలు చేయడం వల్ల మీ మనస్సులోని టెన్షన్లన్నీ మాయమైపోతాయి. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా మారుతుంది. కొత్త వ్యక్తుల నుండి మీకు మంచి సలహాలు అందుతాయి. పుస్తకాలు చదవడం వల్ల మీ నాలెడ్జ్ పెరుగుతుంది. మీలో ఉన్న క్రియేటివిటీని బయటకు తీయండి. కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా లేదా కొత్త పద్ధతిలో వ్యవసాయం చేయాలన్నా మీకు ఈ నెల సపోర్టివ్గా ఉంటుంది. గ్రాఫ్టింగ్ పద్ధతిలో పంటలు పండించే రైతులకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. మీరు ఒక రోల్ మోడల్గా నిలుస్తారు. ప్రజల కోసం మీరు చేసే సేవ మీకు భవిష్యత్తులో మంచి గుర్తింపు తెస్తుంది. ఏదేమైనా తులారాశి వారు ఈ నెలలో చాలా హ్యాపీగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. విజయం మీదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.